అండాశయాల్లో గడ్డలు ఫామ్ అవ్వడం అనేటువంటిది మనం కామన్‌గానే అవుట్ పేషెంట్స్ డిపార్ట్మెంట్స్‌లో చూస్తుంటాం. ఆడవారిలో అండాశయాల లోపల కొన్ని చేంజెస్ వల్ల మామూలుగా గూడా ఋతుస్రావం జరిగినప్పుడు ఫాలిక్యులర్ సిస్ట్స్ అని చిన్న చిన్న సిస్ట్స్ ఫామ్ అవుతుంటాయి. తర్వాత అది టైమ్‌తో పాటు అవి రప్చర్ అయిపోతుంటాయి. దాని నుంచి ఓవం బయటికి రావడం జరుగుతుంటుంది. ఇలా కాకుండా ఆడవారిలో అండాశయాల లోపల సిస్ట్స్ అంటే నీటి బుడగలు కానియండి లేదా సాలిడ్ దాంట్లోపల నీరు కాకుండా దాంట్లో ఘన పదార్థం కూడా ఉండేటువంటి సిస్ట్స్ కొంతమందిలో ఏర్పడుతుంటాయి. వీటిలో ముఖ్యంగా ఏంటంటే మనం లేడీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎస్పెషల్లీ అండాశయాల గురించి మాట్లాడుకునేటప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా ఆగిపోయినాయా ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో పీరియడ్స్ రాని వాళ్ళకి ఆగిపోయిన వాళ్ళకి ఒక రకంగా అప్రోచ్ ఉంటుంది. యాక్టివ్గా మెన్స్ట్రువల్ సైకిల్స్ వచ్చే వారికి వాళ్ళలో సంక్రమించే మార్పులు వేరే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రీ మెనోపాజల్, పోస్ట్ మెనోపాజల్ అనేటువంటి 2 భాగాలుగా విభజించి మనం దీన్ని ఇప్పుడు తెలుసుకుంటే మంచిది. ఫస్ట్ ముందుగా ప్రీ మెనోపాజల్. రాని వారు రెగ్యులర్‌గా మెన్స్ట్రువల్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి నేను చెప్పినట్టు ఇందాక ఈ సిస్ట్స్ అనేవి రెగ్యులర్‌గా ఫామ్ అవుతుంటాయి. అది నార్మల్ ప్రాసెస్ అనమాట. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ సిస్ట్స్ చాలా ఎక్కువ సైజ్ ఎక్కువైపోయి అవి ఋతుస్రావంతో సంబంధం లేకుండా పీరియడ్ వచ్చినా రాకపోయినా ఎప్పుడు మనం అల్ట్రాసౌండ్ చేసినా కూడా నా లోపలనే అట్లనే ఉంటుంటాయి. కొంతమందికి ఏమవుతుందంటే సిస్ సైజ్ బాగా పెరిగిపోయి ఆ సిస్ టార్షన్ అవుతుందన్నమాట. టార్షన్ అంటే ఏంటంటే అది మెలికబడుతుంది. మెలికబడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి లేడీస్కి చాలా ఎక్కువ పొత్తి కడుపులో నొప్పి వచ్చేసి ఒక్కొక్కసారి అది బాగా మెలికబడిపోయి దానిలో నుంచి రప్చర్ పగిలిపోవడం కూడా జరుగుతుంటుందన్నమాట. అటువంటి రప్చర్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో చాలా వరకు ఏంటంటే లేడీస్లో ప్రీమెనోపాజల్ లేడీస్లో ఈ సిస్ట్స్ అనేవి చాలామందికి ప్రత్యేకించి సిమ్టమ్స్ ఏవి దానివల్ల లక్షణాలు ఏమి కనిపించవు. అల్ట్రాసౌండ్ అనేది కడుపు లోపల స్కానింగ్ ఏదో వేరే కారణంకి చేసినప్పుడు ఓవరీస్లో సిస్ట్స్ ఉన్నాయనేవి తెలుస్తుంది. చిన్నపిల్లల్లో అంటే చిన్నపిల్లలు అంటే ఇప్పుడు 18 ఏళ్ళ వయసులో 16 ఏళ్ళ వయసులో ఇటువంటి వాళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్స్ సరిగా రాని వాళ్ళకి ఈ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని ఉంటుంది, పీసీఓడి. సో ఇది చాలా కామన్గా చూస్తున్నాం ఈ మధ్యలో. ఈ పీసీఓడి గురించి ఒకటే గుర్తుపెట్టుకోవాలి. పీసీఓడి అని గైనకాలజిస్ట్ ఎప్పుడైతే డయాగ్నోస్ చేస్తారో దాని గురించి మీరు భయపడే అవసరం లేదు. పీసీఓడిలో వచ్చే సిస్ట్స్ జనరల్గా క్యాన్సర్గా మారవు. ఇవి క్యాన్సర్ సిస్ట్స్ కావు. సో ఇవి బాడీ లోపల హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్, ఇన్సులిన్ రెసిస్టెంట్ దానికి వేరే ఉంటాయన్నమాట. సో యంగర్ ఏజ్లో అంటే 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 16 ఏళ్ళ వయసులో సిస్ట్స్ ఉన్నాయని భయపడే అవసరం, మరీ ఎక్కువ భయపడే అవసరం లేదు. వాళ్ళలో వచ్చే క్యాన్సర్స్ వేరేగా ఉంటాయి, అది వేరు. దాని తర్వాత మెనోపాజ్ అయ్యే వరకు మధ్యలో ఉన్న లేడీస్లో సిస్ట్స్ కనిపించాయి అంటే మొట్టమొదటి చేయాల్సింది మేము ఏం చేస్తామంటే డాక్టర్స్, ఇవి మొత్తం ఋతుస్రావం పీరియడ్లో మొత్తం ఉంటున్నాయా లేదా పీరియడ్స్ ముందు వచ్చి తర్వాత తగ్గిపోతున్నాయా? సో దానికి మెన్స్ట్రువల్ సైకిల్ తోటి టైం చేసి ఆ టైంకి మనం అల్ట్రాసౌండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకసారి సిస్ట్ కనిపించినప్పుడు ఆ సిస్ట్ క్యారెక్టర్ ఎట్లా ఉంది, సైజ్ ఎట్లా ఉంది, 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని సిగ్నిఫికెంట్గా తీసుకుంటాం. అండ్ లేదు అంతకంటే తక్కువ ఉంది అనుకుంటే దానికి రోమా అనే ఒక స్కోరింగ్ ఉంటుంది, రిస్క్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ అని అసెస్మెంట్ చేస్తాం. చేసి అది క్యాన్సర్ అవ్వచ్చా లేదా, ఒకవేళ క్యాన్సర్ అయ్యేట్టుగా ఉంటే బ్లడ్ టెస్ట్, సీరం CA-125 ఇలాంటివి ఇవి పరీక్షలన్నీ చేసి క్యాన్సర్ కాదా అనేటువంటిది ఒక నిర్ణయానికి వస్తాం అన్నమాట. సో ఇది మెనోపాజల్, ప్రీ మెనోపాజల్ విమెన్ లోపల ఓవరీ సిస్ట్స్. అన్ని సిస్ట్స్ మళ్ళీ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం, సిస్ట్స్ అన్నీ క్యాన్సర్స్ కావు. ఎస్పెషల్లీ యంగర్ ఉమెన్ లోపల సిస్ట్స్ ఉన్నాయి, పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మెనోపాజల్, ప్రీ మెనోపాజల్ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఋతుస్రావం అంతా కూడా సిస్ట్స్ ఉంటున్నాయి అంటే వాటి క్యారెక్టర్ మనం స్టడీ చేసి రిస్క్ ఏంటి అని అసెస్మెంట్ చేసుకోవాలి. వీటిలో ఒక 100 సిస్ట్ చూస్తే ఒకటో రెండో క్యాన్సర్గా ఉండొచ్చు, కానీ అన్నీ ఉండవు. కాబట్టి ఇది ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కంగారు పడి భయపడే అవసరం లేదు. దీని గురించి అవగాహన పెంచుకొని సరదా తగిన పరీక్షలు చేసుకుంటే మనం దీని నుంచి ఈజీగా బయటపడవచ్చు. రెండో భాగానికి వస్తే మెనోపాజల్ అంటే పోస్ట్ మెనోపాజ్ అయిపోయిన వాళ్ళు లేడీస్కి, ఆడవారికి ఎలా ఉంటుంది. వీరిలో కూడా కొన్ని అండాశయాల్లో కొన్ని చేంజెస్ జరుగుతుంటాయి. వీరిలో ఎట్లా ఉంటాయంటే మనం సిస్ట్ సైజు కొంచెం 6 to 7 సెంటీమీటర్స్ వరకు అలౌ చేస్తాం. అవి డిగ్రేడ్ అయిపోయేటప్పుడు మనం ఓవరీస్లో సిస్ట్ చూసినప్పుడు చాలా వరకు వీళ్ళలో నీటి బుడగల్లాగానే సిస్ట్ వస్తుంటాయి. కొందరిలో దాంట్లో ఘన పదార్థం సాలిడ్ సిస్ట్ కూడా ఉండొచ్చు. బట్ వీరిలో ఏంటంటే మనం పోస్ట్ మెనోపాజ్ అయిపోయిన వాళ్ళలో మటుకు ఓవరీ క్యాన్సర్, ఎపిథీలియల్ ఓవరియన్ క్యాన్సర్ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి మనం సిస్ట్ కనిపించగానే దానికి అల్ట్రాసౌండ్ రిపీటెడ్గా చేయడం, CA-125 అనే ఒక బ్లడ్ టెస్ట్ చేసి అవి రెండు కానీ పెరిగి ఉంటే HE14 అని ఇంకొక టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ బ్లడ్ టెస్టులు చేసి అది క్యాన్సర్ లాగా కనిపిస్తుంటే కనుక మనం దానికి ఆపరేషన్ చేసి దాన్ని తొలగించవచ్చా అని చూడడం.
అల్ట్రాసౌండ్కి పైన సిటీ స్కాన్ అనేటువంటిది లేకపోతే ఎంఆర్ఐ అనేటువంటి స్కాన్ చేయడం ఇటువంటివి జరుగుతుంటుంది. కాబట్టి సో సారాంశం క్లుప్తంగా ఏంటంటే ఆడవారిలో అండాశయాల్లో సిస్ట్స్ అనేటువంటివి కామన్గా గమనించవచ్చు. వీటిలో కనిపించిన సిస్ట్స్ అన్నీ కూడా క్యాన్సర్ కావు. అది క్యాన్సరా కాదా అని తెలుసుకోవడానికి మనకి ప్రత్యేకించి ఒక స్టెప్స్ ప్రోటోకాల్ ఒకటి ఉంది. దాన్ని ఫాలో అయితే ఈ భయము, ఆందోళన ఇవన్నిటి నుంచి దూరంగా ఉండొచ్చు.